వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. వాళ్ళు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 48 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు నా పానం నిమ్మలమైంది బిడ్డ. మీరు ఇద్దరు ఎప్పటికీ ఇట్లనే కలిసిమెలిసి ఉండాలే. ఒకల గురించి లొల్లిలు పెట్టుకునుడు అద్దు. అరే నానిగా, చూసినవా మీ అత్తగారు ఎన్ని మాటలు తీసుకొని నిన్ను నమ్మి ఈమెను పంపించిర్రో. ఇప్పటికైనా ఆ మాటలన్నీ కాపాడుకొని మంచిగా బతుకురా. నీ భార్యను నువ్వు చూసుకొని బతుకు. సరే అమ్మా, ఇన్ని రోజులంటే ఏదో అయిందేదో అయిపోయింది. ఇక ఇప్పటి నుండి మేము ఇద్దరం మంచిగానే ఉంటాం. నా గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. టెన్షన్ అనేది కాదు, ఎవరికైనా టెన్షన్ ఉంటది. సరే బంగారం, అయిందేదో అయిపోయింది. అయిపోయిన దాని గురించి ఆలోచించుడు వేస్ట్. ఇప్పటి నుండి నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటా, సరేనా? ఫస్ట్ కంటికి రెప్పలా చూసుకుంటావు. నువ్వు రెడీగానే ఉన్నావు. ఆమె మన ఇంట్లో ఉండు అద్దు, ఇటు ఉండు అద్దు. ఆమె దగ్గరికి పోయి ఇల్లు ఖాళీ అయ్యి అని చెప్దాంపా. ఇప్పుడే వచ్చిరు కదా, తర్వాత ఓదురుతీయే. నాకు ఇష్టం లేదు అత్తమ్మ ఆమె ఇక్కడ ఉండడం. వద్దు గాని నువ్వు నేను ఇద్దరం పోయి మర్యాదగా చెప్పి అద్దంపా ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని. నువ్వు నేను చెప్తే ఓదే, వాడు చెప్తేనే పోతుందట. నీ కొడుకుని చెప్పుమను పోతా అని అన్నది. అవునా బావా? అయితే రా, ముగ్గురం కలిసి పోదాం. సరేపా. పదా అత్తమ్మ, మనం కూడా లైట్ తీసుకొని ఇక పోతత్తి, ఇక చూసుకుంటత్తి అని అనుకున్నాం అనుకో, ఇక చూసుకోదు పోదు. ఆమె ఈ ఇల్లిష్ పెట్టి పోదు. అందుకే జల్దీ పోయి చెప్పుదాం. ఈ వారం రూపట నువ్వు ఖాళీ అయ్యి ఎక్కడికన్నా పో అని. సరే దాయే. ఏ రాణి, నవాయిట్రా. ఏంటిదక్క పిలుస్తాను? పిలుసుడు కాదు, ఇట్లకై వెళ్ళిపో. అర్థమైతుందా? చెప్పేటిది గుర్తు పెట్టుకొని మా ఇంట్లోకి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ మా దరిదాపుకు ఉండకు. ఉంటే మాత్రం పెద్ద పెద్ద లొల్లిలే అయితాయి. ఏమయ్యేది తెలియదు. ఎందుకు? నేనేమంటున్నా మిమ్మల్ని? అవన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడకు. వాళ్ళు చెప్పింది ఇను. ఎందుకు కృష్ణ గట్ల మాట్లాడతాను? నా కొడుకు ఎప్పితే పోతా అని అంటివి కదా, ఈ రోజు నా కొడుకే చెప్తుండు నిన్ను పీకుమని. ఏమేం చెప్పిర్రు ఆయనకు, అందుకే అట్లా చేస్తుండు. నేను ఎవ్వరి జోలికి పోయేదాన్ని కాదు, అర్థమైతుందా? నా సందాల నేను ఎట్లనో బతుకుతా గాని మమ్మల్ని అయితే ఎగిర్త పెట్టకుర్రి. ఏంటిది? నాతోటి నువ్వు మంచి ఉండి నా మొగునికే ఎసరు పెట్టిన ఆడదానివి నువ్వు ఇంకా మా ఇంట్లో ఉండు ఎందుకు? ఎంత లాస్ చేసినావంటే మమ్మల్ని, ఎంత విడిపోయే కాడికి తీసుకొచ్చినావు మా బతుకులను. వేస్ట్ దానా. నీకు మొగుడు లేకపోతే మంది మొగుళ్ళతోటే పని ఉంటదా నీకు? నీ మొగుడు ఉన్నాడు కదా, ఆ దగ్గరికి పోయి బతుకుతే ఏమైతుంది? శాన్వి, ఎక్క తక్కువ మాట్లాడకు, అర్థమైందా? నేను ఇప్పిన్ననుకో నోరు సత్తరు మళ్ళా. కృష్ణ, చక్కగా ఇళ్ళను ఇంటికి తీసుకొని పో. నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకుర్రి. చూసుకుంటాం, ఎప్పుడో పోతాం. ఏంటే నీ ఇల్లానే నీ ఇల్లు అయినట్టు మాట్లాడుతున్నావిడా? చక్కగా వెళ్ళి పీకాక. అంతా రువాబు ఎక్కడి నుండి వచ్చింది? ఈ మొగుడిచ్చిన రుబాబేనే ఇది. నీ పిచ్చి పిచ్చి మాట్లాడకు, అర్థమైతుందా? చెంపలు వలుగుతాయి. నువ్వేం చేసినవో ఏం కథనో మాకు అన్నీ తెలిసే నీకు మేము దూరంగా ఉండాలని అనుకుంటున్నాం. ఓ కృష్ణ, నువ్వు అస్సలు నా గురించి ఏం తప్పుగా మాట్లాడకు. నీతోటి నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడు నీ భార్య వచ్చిందని తోలుకచ్చుకున్నావు, నువ్వు మంచిగా బతుకు. అంతేగాని నన్ను వెళ్ళిపో అని టార్చర్ చేస్తే మాత్రం నేను ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతా. ఏం చెయ్యాలో అదే చెప్తా. అవన్నీ కాదు, నీకు మాకు లొల్లు అవసరం లేదు. ఊర్లో ఇజ్జత్ తీసుకున్నాడు అవసరం లేదు. చక్కగా నీ దారిన నువ్వు వెళ్ళిపో. సరే వెళ్ళిపోతా గాని టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతా ఖచ్చితంగా. నేను పోయేదాకా నన్నైతే డిస్టర్బ్ చెయ్యకుర్రి, నన్నైతే ఒక్క మాట కూడా అనకుర్రి.
చూసినావా దానికి ఎంత బలుపు ఉన్నదో? దానికి అంత బలుపు ఎందుకుంటది? ఈయనిచ్చిన బలుపే. శాన్వి అయిందేదో అయిపోయింది. మనమైతే చెప్పే తీరు చెప్పినాం చూసుకుంటా అని అన్నది కదా, సప్పుడేక ఇంటికి పోదాంపా. రారి బిడ్డ రారి. దొంగ బాడుకో, ఏం పుట్టిందిరా నీకు గిట్ల మారిపోయినావు నువ్వు? ఇయల్లా పెళ్ళాన్ని దోలుకచ్చుకున్నావేమో, ఇక ఆవుతనే లేవు. దాంతోటి ఎట్లుంటావో ఎట్లా మాట్లాడతావో సేను చూస్తా కదా. నిన్ను టార్చరే చేస్తా నేను. నువ్వు ఏమనుకుంటున్నావో అసలు దాని మీద నీకు మనసే లేదు, మనసే ఎరిగిపోయింది. నువ్వు దాన్ని ఎట్లా దోలుకచ్చుకున్నావు, దాంతో ఎట్లా మాట్లాడుతున్నావు, దాంతో ఎట్లుంటా అని అనుకుంటున్నావు. నాకైతే ఏం అర్థమైతలేదు. ఇప్పుడు నీకు ఫోన్ చేద్దామంటే ఆ బక్కముండా నీ దగ్గరనే ఉండే. నీతోటి ఖచ్చితంగా నేను మాట్లాడాలి. బంగారం తప్పేదో జరిగిపోయింది, నన్ను క్షమించు ప్లీజ్. అసలు నేను ఇట్లా ఎందుకైనో కూడా నాకు అర్థం కాలేదు. అమ్మాయి చెప్పిందని నీకు ఆ దొంగముండ నాకు మందు పెట్టిందని. చెప్పింది. అసలు నా వాడు ఇట్లా కాదు, వీడు ఇట్లెందుకు అయిపోయిండని నేను పిచ్చిదాన్ని అయినా తెలుసా. మళ్ళీ మీ అమ్మచ్చి చెప్పినాక కొంచెం మనసు నిమ్మలం అయింది. ఆ మందు పోతేనన్నా నువ్వు నా దగ్గరికి వస్తావు కావచ్చు, నాతోటి ఉంటావు కావచ్చు, నన్ను తీసుకొని పోతావు కావచ్చు అని 1000 కండ్లతోటి వెయిట్ చేస్తూ ఉన్నా. అది ఈ రోజుకు జరిగింది. నేను చాలా మిస్ అయినరా. నేను కూడా బాగా మిస్ అయిన్నే. ఐఎమ్ సారీ. నేను ఇన్ని తప్పులు చేసినా కూడా నువ్వు ఆ తప్పులన్నీ మరణించి నా దగ్గరికి వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇప్పటి నుండి నా భార్య అయినా ఏదైనా అన్ని నువ్వే. అసలు నేను దాని దగ్గర ఎప్పుడు తిన్నా? ఊకే ఆన్నే తింటివి. నువ్వు తిన్నప్పుడు అది ఎప్పుడు పెట్టిందో ఏం కథనో. ఇంకోసారి ఇంట్లో తప్ప బయట ఎక్కడా తినకు. ఇంకోసారి నీకు నేను దూరం అయిందనుకో, నేను చనిపోతా ఇక చెప్తున్నా. సరేలేవే, నేను ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. నా వర్క్ ఏందో నేను చేసుకుంటా. నాది తప్పైంది, క్షమించు. వచ్చినాక కూడా నీ కాళ్ళు మొక్కినా, ఇప్పుడు మొక్కుమన్నా కూడా మొక్కుతా. నేను చేసింది చిన్న తప్పు కాదు, పెద్దదే తప్పు. మస్తు అంటే మస్తు ఏడ్చిన తెలుసా నీకోసం. ఆ వేస్ట్ చేయబట్టి నువ్వు నన్ను దూరం పెడితే నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా. ఎంత ఏడ్చిన్నో, ఎంత అదైపోయినో నాకు మాత్రమే తెలుసు. నిజం చెప్తున్నా, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను, బతకలేను. నువ్వే సర్వం అనుకొని ఎంత కష్టమైనా నీతోటి బ్రతకడానికే వచ్చిన. ప్లీజ్ దయచేసి ఎవరో చేయబట్టి నా చేతును మాత్రం వదిలిపెట్టకు. సరే బంగారం, పోని, దాని గురించి ఆలోచించకు. సరే. నాకు నిద్ర అస్సలకే పడతలేదు. బాడుకోకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాడు లిఫ్టే చేస్తలేడు. అసలు వానికి ఏం పుట్టిందని వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఒకసారి మళ్ళొకసారి ట్రై చేస్తా. వాడు లిఫ్ట్ చేసేదాకా వాని ఫోన్కి నేను చేస్తూనే ఉంటా. వాడు ఈ రోజున పెళ్ళాంని తీసుకొచ్చుకొని పంటుండు. మరి నిన్న మొన్న ఎవరి దగ్గర ఉన్నాడు వాడు? లిఫ్ట్ చేయరా దరిద్రుడా. నన్ను సర్వం వాడుకున్నావు. ఇప్పుడు నేను నీకు కక్కత్తున్నానారా? ఏంది నువ్వు ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు? అవురా, పెళ్ళాము రాగానే పెళ్ళాన్ని పట్టుకొని పన్నవారా నువ్వు? ఓ అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడకు, అర్థమైతుందా? నా భార్య దగ్గర నేనుండకపోతే ఎవరుంటరే? గీ రాత్రి ఫోన్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నావు. నీ అవ్వ నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి పారెత్తా. పారేరా పారే, నీ ఇంట్లోకొచ్చే కూసుంటా. దొంగ వాడుకోవు, నాతోటి సర్వము వాడుకున్నావు నన్ను. నాకు నిన్నటి దాకా నాతోటి మంచిగానే మాట్లాడినావు. ఓ ఇలా బాగా రూబాబి ఎత్తున్నవేంద్రా? ఆ బక్కదాని దగ్గర అంతగానం ఏముందని దాన్ని పట్టుకొని ముర్తున్నావు. నన్నేమన్నా మంచిదే గాని నా భార్యను మాత్రం ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకునేటోని కాదు. అర్థమైతుందా? పిచ్చి పిచ్చి మాట్లాడితే దౌడ పనులన్నీ రాలగొడతా. చక్కగా మూసుకొని నువ్వు పడి ఉండు. ఇంట్లోకే ఎల్లి పీకుమన్నారు కదా, చక్కగా పీకు. నేనెట్లా పోతారా? నన్ను ఉంచుకున్నాడు, నన్ను వాడుకున్నాడు అని చెప్పి నేను కేసేస్తా. కేసేసి ఈ ఇల్లు నాకే సంతమయ్యేటట్టు చేసుకుంటా. అబ్బా ఆడిదానా, నీకు అంత దమ్ము ధైర్యం ఉందా? నువ్వైతే అట్లా చేసి చూడు. ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా మొన్నటిదాకా నువ్వంటే ప్రాణం, నువ్వంటే పిచ్చి అని అన్నోనివి ఇయ్యలేందో బాగా రుబాబ్ చేసి మాట్లాడుతున్నావు. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. నాకు నా భార్య ముఖ్యం, నా సంసారం నాకు ముఖ్యం. ఇప్పటికీ నన్ను ఆగం చేసింది చాలు. నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు నేను బయటకొచ్చి మాట్లాడుతున్నా. నీకు ఇక అయిందేదో అయిపోయింది, నన్నైతే మర్చిపో.
నేను ఎట్లా మర్చిపోతా చెప్పు? నేను ప్రేమించిన నీతోటి ఉన్నా నిన్నెట్లా మర్చిపోతా? నిన్ను వదిలిపెట్టి ఈ ఇల్లు వదిలిపెట్టి నేను ఎట్లా పోతా? నువ్వు నీ భార్యతోటి ఉంటే ఉండు, కానీ నన్ను మాత్రం కాదు అని అనకు. నాకు నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను అర్థం చేసుకో. ఇప్పటికే నా భార్యను నేను మస్తు మోసం చేసిన, ఇంకా నా భార్యను మోసం చెయ్యాలని నేను అనుకుంటలేను. దయచేసి నన్ను వదిలిపెట్టు ప్లీజ్. గుర్తు పెట్టుకో, నేను నిన్ను వదిలిపెట్టేదానిని కాదు. నువ్వు నాకు అన్ని తీర్ల తెచ్చి పెట్టాలి, ముందు లెక్క నాతోటి ఉండాలి. లేకపోయిందనుకో నీ భార్యను నిన్ను మళ్ళా విడగొట్టే ప్రయత్నాలు చేస్తా. నువ్వెంత ప్రయత్నం చేసినా నీ పప్పేమో నా దగ్గర ఉడకదిగా. చెప్తా నువ్వు నాతోటి ఏ రకంగా ఉన్నావు, ఏ రకంగా బిహేవ్ చేసినావు అనేది నీ భార్యకచ్చి మొత్తం చెప్పుతా. ఏయ్ నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు ప్లీజ్ రాణి, నీకు దండం పెడతా. మేము విడిపోయినాం ఇప్పుడు 20 రోజులు నెల రోజుల నుండి ఆమె అక్కడుంది, ఆమె ఇయ్యాలనే వచ్చింది. నువ్వెందుకు ఇట్లా నన్ను పరిశాన్ చేస్తున్నావు? మరి నేను అడిగిందల్లా నువ్వు తెచ్చియాలే, నేను అడిగిందల్లా నువ్వు నాకు కొనియాలే. మా ఇంట్లోకి ఏ అవసరం ఉన్నా కూడా నువ్వు నాకు ఇయ్యాలే. నువ్వు ముందు లెక్కనే నా దగ్గరికి వస్తూ పోతూ ఉండాలే, వాళ్ళ దగ్గర తెలియకుండా. ఆడపిల్లున్నది, ఇవన్నీ అవసరమా? నేను నీ దగ్గరికి రాను అని నా భార్యకు నేను మాట ఇచ్చిన. అటిత్తేంద్రా ఇన్ని రోజులు నీ భార్యకు ఎప్పే నా దగ్గరికి వచ్చినవా ఏంటి? ఓ ప్లీజ్ ఉండు, అప్పుడప్పుడు ఇంత ఖర్చులకు అటో ఇటో ఎప్పుడన్నా ఉంటే సెట్ చేస్తా గానీ నన్ను ఇబ్బంది పెట్టకు, నాతోటి మాట్లాడకు. అట్లా కుదరది. అడిగినప్పుడల్లా నువ్వు ఇచ్చుడే ఉండాయే, లేకపోతే నిన్ను టార్చర్ చేస్తా. నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినావనుకో నంబరు, నీ ఇంట్లోకి వచ్చే నీతోటి మాట్లాడతా. మీ అవ్వేం చెప్తది, నీ భార్య ఏం చెప్తది? నువ్వు బాగా తెగబడ్డావు. తెగబడ్డ ఆడదానికి ఎవరేం చేయలేరు గాని ఇప్పుడు ఈ రాత్రి నువ్వు నాతో ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు ఎవ్వరు చూడనప్పుడు నా ఇంటికి రా, నీతోటి కొంచెం మాట్లాడాలి. ఏ ఉండు. హలో అబ్బా, వీనికి ఏమన్నా బలుపున్నదా? వీడు ఇంత చెప్పనా అసలు ఎట్లా మారిపోయిండు? నాకు తెలిసి వీని అవ్వగిట్లా ఇక్కడికన్నా తీసుకుపోయిందా ఏంది? నేను ఆల్రెడీ వీనికి మందు పెట్టినా కదా, ఆ మందు గిట్లా ఉందని ఎవరన్నా ఎప్పితే తీపిచ్చిర్రా. నాకు అస్సలకే మనసున పడతలేదు. అసలు వాడు ఎందుకు తోలుకొచ్చిండు దాన్ని? అని నేను బతకనియ్యగాని వానికి ఫోన్లు చేసి టార్చర్ చేస్తూనే ఉంటా. అమ్మా అమ్మా ఉన్నవానే? ఏం లేదమ్మా, ఇవాళ నేను నా కొడుకు దగ్గరికే పోతా ఆఫీస్ పోయి. అయ్యో మళ్ళీ అటు నుండి నీకు దూరం కాదా బిడ్డ? ఆదివారం వరకు పోకపోదువా? శనివారం చేసి అటే పోతే ఆదివారం ఉండు కదా. లేదమ్మా, నాకు చూడబుద్ధి అవుతుంది, అందుకే అటే పోతా అని అనుకుంటున్నా. నువ్వు ఉండు డాడీ, రేపు అత్తమని చెప్పిర్రట కదా. అవును బిడ్డ, ఇక రేపు డాడీ చూసేద్దామని అన్నాడు, రేపు పోయి చూసేద్దాము. సరే అమ్మా, రేపు ఒకవేళ లీవ్ పెడితే పెడతా, లేకపోతే ఆఫీస్ కి పోతా. ఒక ముచ్చట చెప్పుదామని పిలిచిందే. దేని గురించి? బయట ఓ టాకు నడుస్తుంది, అయితే ఆమె గురించే, ఆ రాణి గురించి. బిడ్డ అది గంగల ఓని, మనకేంటి? అదే అమ్మా కరెక్టే గాని అయితే డాడీని అటు మూకేయి ఓకుమని చెప్పు, ఆమె విషయంలా తలదూర్చకు అని చెప్పు, సరేనా? వాళ్ళు డేంజర్ గాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఏది చేసేది తెలియదు, మనుషుల ప్రాణాలే తీసేది తెలియదు. అందుకే డాడీని అటు మూకేయి అస్సలకే ఓకుమాను. డాడెందుకు పోతాడు? డాడే పొట్టు తిడతాడు దాన్ని. ఏమైంది? ఏం లేదు, రాణి గురించి చెప్తుండు. నేను రాంగా గా అన్న ఆపి చెప్తుండు, అరే అది ఏం మనిషి ఉన్నది, మీ అయ్యన్ లగ్గం చేసుకున్నాక గింతమందిని పట్టుకుంటా ఇడిచిపెట్టుకుంటా అజ్జెత్తాంది, అందరి జీవితాలు నాశనం చేస్తాంది, అసలు దాన్ని మీరు ఎందుకు ఉంచుతారా? ఈ ఊర్లకి ఎలగొడితే అయిపోవు కదరా అని అంటుండు. ఓర్ని అవ్వ, మనమేం చేస్తామే, ఆమె ఇష్టం ఉన్నట్టు ఆమె చేసుకుంటుంది, ఆమెకు మాకు సంబంధం లేదు, ఎప్పుడో అయిపోయింది, మా డాడీ మా దగ్గరనే ఉంటుండని నేను చెప్పిన. గట్లా మీ అయ్యనైతే అటు ఓకుమని చెప్పు, ఆ కథ పెద్ద మొత్తంలోనే నడుస్తుంది అని అంటుండు. ఎందుకు పోతా బిడ్డ, నాకేం పని అని పోతా నేను. నువ్వు నా గురించి అస్సలే టెన్షన్ తీసుకోకు, నాకు అమ్మ ఒక్కతే, నాకు ఎవ్వరి మీద మనసు లేదు. అది దరిద్రపుది, అది బజార్ది, అది ఏ గంగలనన్నా ఓని ఎవ్వంతోటన్నా వీకని, అది రేపు చచ్చినా కూడా దాని దగ్గరికి పోయి నేను చూసేటోన్ని కాదు. నా మనసు అనేది పూర్తిగా ఇరిగిపోయింది. అదే డాడీ, అదే చెప్దామని ఇక అమ్మకు చెప్తున్నా, కొంచెం అయితే జాగ్రత్తగా ఉండుర్రి. ఆమె ఫోన్ చేసినా ఏదన్నా అవసరానికి చేసినా కూడా డాడీ అస్సలకే లిఫ్ట్ చేయకు, సరేనా? సరే మరి నేను పోయేస్తా, ఇక ఆఫీస్కి టైం అవుతుంది.
పంక్చర్ అయిందంటివి. డాడీ ఇలా బండి వేయించుకరా, నేను బంటిగాని బండి మీద పోతా. సరే చేయించుకొస్తా జర ఆయనంక పోయి. సరే అమ్మ పోయేస్తా. ఆ, చూసినావా నీ కడుపులో పుట్టిన కొడుకు నీకెంత మంచి జాగ్రత్తలు చెప్తాండో. నీకో జాగ్రత్త లేకపాయే మన్ను లేకపాయే ఆ బుక్క ఎర్ర బుక్క. నీ అవ్వ నేనేమంటినే? ఏమనుడు కాదు, మళ్ళా ప్రేయసి ఫోన్ చేస్తాంది, ఆపద ఉన్నదో సంపదే ఉన్నదో అని ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేసి ఉరుకులు పరుగులు తీసేవు ప్రేయసి దగ్గరికి. ఎవ్వరి దగ్గరికి ఉరుకా పరగా గాని ఉర్రకు, నువ్వు ఊకే జప్పరియకు. సప్పరిచుడు కాదు, ఇంకోటి నా ప్లేస్ లా ఉండేది ఉంటేనా నిన్ను తూకుడ కైమ వేసి ఆయన తాటు చెరువులా వారేసి అచ్చు. సరేనే, నువ్వు నా బంగారు పెళ్ళానివే, నేను ఇప్పుడు కాదంటానా? ఓ బంగారు పెళ్ళన్నాను ఇప్పుడు అన్న పడుతుంది. ఇప్పుడు ఇంత బుక్కడు పెడుతున్నా అని బంగారు పెళ్ళాన్ని వనబడుతుంది. అంతకు ముందు నువ్వెవరే అంటివి. నీ చదువుడు పాడుగాను. అదుగుడు కాదు, నేను చచ్చేదాకా నిన్ను అంటూనే ఉంటా. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అమ్మా, నేను మర్చిపోతా అనుకుంటానవా? ఏ బంటి రారా. వస్తుండు నాని బాత్రూమ్ పోయిండు. అయ్యో ఆంటీ ఇప్పుడేంది? వానికి తిన్నాక ఎప్పుడు బాత్రూమ్ పోడు అలవాటు. చిన్నప్పటి నుండి అదే పద్ధతిలా నడుస్తాండు వాడు. అయ్యో అయింది నాని, కొడుకు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడా ఆంటీ? అంటే ఫోన్లా చూపించిండు, ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నాడు కొడుకు నీ లెక్కనే. అవునా ఆంటీ, థ్యాంక్స్. ఈరోజు అటే పోతున్నా, కొడుకును చూడబుద్ధి అవుతుంది. అయితే నొప్పులు గిప్పులు అన్ని తక్కువైనాయా మరి? అన్ని తక్కువనే అయినాయి, మానస కూడా మంచిగానే ఉన్నది. పాలు పడ్డాయా మరి? డబ్బా పాలు పడుతుర్రా? లేదు పాలే, ఈమె పాలే ఇస్తది. డబ్బా పాలు వాడద్దు, మంచి కావు. ఓ మస్తు చెప్తానవే. ఏందో మరి ఒక్కొక్కళ్ళు సోకులు తగ్గద్దు అని పాలు ఇయ్యరు గాని డబ్బా పాలు అంత మంచి కావు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పాలే ఇయ్యాలే. ఇత్తరు తీయే, ఇక పోతానా. అంటేదిరా బంగారు బండి ఎడబెడతారు అనుకుంటాను బిడ్డో. దాన్ని ఎండకు ఎండబెట్టద్దు, వర్షానికి నానబెట్టద్దు అని దానికి సెపరేటు షెడ్ వేసిండు. ఆడ మా దొడ్డి లేదా దొడ్డి కాడబెడతాడు. అరే ఏమనుకుంటావు, నేను బండి లెక్క చూసుకోను, దాన్ని బంగారం లెక్క చూసుకుంటా. ఓనీ బంగారం సల్ల ఉండా. అరే పారా బంటి, పోయేస్తామా ఆంటీ? పోర్రి అంటావా? ఏందే ఆగా ఆలు బుకారో గీలు బుకారులో వట్కరా బిడ్డ, అద్దకిలన్నీ తినబుద్ధి అవుతాంది. అరే తెత్తతి అంటలు ఏందే నూనె ప్యాకెట్ లేదు బిడ్డ. ఈ అవ్వ ఇంకేమన్నా ఉన్నాయానే? మొత్తం మెడల మీద వేసుకొని వస్తుంది రాంగా. రారా. బంటయ్య అంటే బంటయ్యనే చేస్తా. ఇక ఇంటికి పోతానన్నావు కదా, మరి పో జాగ్రత్త. సరే, ఇక్కడ ఉంటే మీ అమ్మ ఏం చేసి పెడతలేదు. అదే మీ ఇంటికే పో అని చెప్తాను కదా. సరే మా కొంచెం అయినాక దీన్ని వాళ్ళ ఇంటికాడ దించిరా. ఎందుకు నేను పోనా? అద్దద్దు, అమ్మ దించేత్తది గాని దించేత్తది అని వేసి పెడితే ఏమైతుందే? కడుపుతోటి ఉన్నది కదా, తింటది కదా. అంటే నేనేం చేసి పెడతలేదని నీకు చెప్తాందారా? మరి నేను వచ్చినప్పటి నుండేమని ఎత్తున్నావా అత్తమ్మ తినడానికి? ఏమున్నా అన్నం కూరేనాయే. నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతాందే? నీ అవ్వగారింటికి పోబడితివి రాబడితివి, ఇక్కడ ఉంటేనే లేకపోతివి. అబ్బో భలే చెప్తాను పో నా కొడుకు ఎక్కిచ్చి. అవురా కరబూజా, ఇయ్యాల పెళ్ళాన్ని రాగానే నీకు అవ్వ కండ్లకు కనబడతలేదారా? ఈ అవ్వ ఇప్పుడు నేను ఏమన్ననే? ఏమన్నా వేసి పెడితే ఏంది అన్నా? అయితవై తీరా కరబూజా, నా కరబాసు ఎంత గౌరవంగా చదువుకుంటేంది, ఎంత ప్రేమగా పెంచుకుంటే ఏంది? నేను నీ కండ్లకు కనబడతలేను. పెళ్ళాం రాగానే అందరూ మారిపోతారు అనంటే నేను ఏమో అనుకున్నా. నా కొడుకు మారడు కావచ్చు అని అనుకున్నా గాని నా కొడుకు కూడా మారిపోయిండు. అయ్యో అత్తమ్మ, ఇప్పుడు బావా ఏమన్నాడని అన్ని చదువుతున్నావు. నేనేమంటాననే? ఏమంటలేంటి పూజ, నేను నిన్ను కోటి మొక్కులు మొక్కి నేను నిన్ను కన్నరా. ఇయ్యల్లగాక నిన్నగాక మొన్నొచ్చిన భార్య గురించి నన్ను బాధ పెట్టకు, నన్ను దూరం పెట్టకురా. నీ అవ్వ నేను ఇప్పుడు ఏమన్ననే? చూసినావా, చిన్న చిన్న దానికే మీ అవ్వగంత ఫీల్ అవుతుంది. అదే గాని ఇక దాన్ని ఏమనకు, మెల్లగా బుదరికిచ్చినట్టు మాట్లాడు, లేకపోతే ఏడుతుంది. సరే పోయేస్తా. సరే మెల్లవో మీ అమ్మోళ్ళింటికి. సరే. అబ్బో దీనికి ఇంత అంత లేదు. ఏమనకు ముందే గిట్ల అవుతుందంటే ఏమన్నా అంటే మమ్మల్ని ఉంచుతుందా?
ఇప్పుడు లేస్తేనే ఎన్నిసార్లు ఫోన్ చేసేది నాకు, ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టేది. అసొంటిది ఒక్క మెసేజ్ లేదు, ఒక్క ఫోన్ లేదు. అటు ఇటు టైము దగ్గర దగ్గర 11 అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఫోన్ చేయలేడు, మెసేజ్ చేయలేడు. అసలు ఏమనుకుంటుండు, నన్ను వదిలిపెట్టా అని అన్నోడు గిట్లెట్లా మారిపోయిండు. మళ్ళా ఫోన్ చేస్తా వంతోటి నేను ప్రేమగాను ఎట్లనో మాట్లాడి వాడి మనసు నా మీద ఉండేటట్టు నేను చెయ్యాలి. లేకపోతే ఘోరం ఉంటది మా పరిస్థితి. లిఫ్ట్ చేయరా వారి. హలో, ఏమైంది? ఫోన్ చేస్తాను, మెసేజ్ చేస్తారు. ఎందుకు వెయ్యాలి? నేను ఇంట్లో వర్క్ మీద ఉన్నా. ఫోన్ చెయ్యకు ఊకేనా? భార్య ఉన్నది, మా అమ్మ ఉన్నది. పూసుకన మళ్ళా వాళ్ళు ఇంటే నీ ఇంటికి వచ్చి లొల్లి పెడతారు. వాళ్ళు లొల్లి పెట్టినా మంచిదే, ఏం చేసినా మంచిదే. నాకు నీతోటి మాట్లాడండి రోజు అనేది అస్సలకే గడవదు. బా నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు కదా. ఒక్కసారి మా ఇంటికి రా, నీతోటి మాట్లాడతా. నేను ఇప్పుడు ఎటు రాను, నాకు పని ఉన్నది. నా భార్య మళ్ళా పెద్ద టార్చర్ ఎత్తది, నన్ను ఎటు పోతున్నవేం కథ అని. అరే నువ్వు బయట పోయినట్టు పో, మనం గా చెరువు కాడ కలుసుకొని మాట్లాడదాం. నా మనసులున్న మాటలు నీకు చెప్పుతా. ఆ మాటల బట్టి నువ్వేం డిసైడ్ అవుతావో కా. ఓ మాట్లాడాల్సింది ఏం లేదు, నీకు కావాల్సింది పైసా కదా. నీకు అవసరం ఉన్నప్పుడు నేను అప్పుడు ఇప్పుడు మా ఇత్తగాని అంతే తప్పించి నీ దగ్గరికి వచ్చుడు, నీతోటి మాట్లాడు, నీతోటి ఉండు అవి ఏవి కూడా నాతోటి కావు. నా భార్యను నేను మోసం చెయ్యలేను. నీ భార్యను నువ్వు మోసం చేయలేవు అని అంటున్నావు. మరి నన్ను మోసం చేసినావు కదా, నన్ను వాడుకున్నావు కదా, నా శరీరాన్ని కూడా వాడుకున్నావు కదా. ఇప్పుడు నీ కళ్ళకు నేను కనబడతలేనా? నువ్వు ఆమెతో ఉంటే నేను అస్సలకే చూడలేకపోతున్నా. నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వచ్చి మాట్లాడతావా, లేకపోతే బయట అక్కడికి వచ్చి మాట్లాడతావా నాతోటి? నువ్వు ఎటు వచ్చి మాట్లాడా, పని మీద ఉన్నా. ఈ పని అనేది తర్వాత. ఇగో నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడలేవు, మీ వాళ్ళు చూస్తారని నువ్వు భయపడుతున్నావు. గాని ఒక అర్ధ గంట లోపు నువ్వు ఆ చెట్టు కిందకి వచ్చి నాతో మాట్లాడకపోతే మాత్రం నేను మీ ఇంట్లోకి వస్తా, నీ భార్య దగ్గర కూసుంటా. నన్ను గిట్ల చేసిండు గట్ల చేసిండు అని చెప్పుతా. నాకు ఏదో ఒకటి కావాలనే చెప్తా. ఏదో ఒకటి అంటే అంతే, నీతోటి పెళ్లి కావాలని చెప్తా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వు వచ్చి నాతోటి మాట్లాడు, నేను బయలుదేరుతున్నా. నువ్వు కూడా రా ఊరు చివరికి. రానేడికి? అర్ధ గంట చూస్తా, రాకపోతే నీ ఇంట్లోకి వచ్చి కూసుంటా. అబ్బాయి ఈడేందో నన్ను వదిలిపెడతా అని చూస్తాడు, వీణ్ణి నేనెట్లా వదిలిపెడతా? అమ్మ తోడు, ఇదేం టార్చర్ రా బాబు. ఇది గింతగానం టార్చర్ పెడతాంది. ఇప్పుడు ఇది నాతోటి ఏం మాట్లాడుతుంది, నేను దాంతోటి ఏం మాట్లాడాలి? అమ్మ ఇది బతకనిత్తదా, నన్ను బతకనియ్యదా? నా భార్యతోటి నన్ను ఉండనిత్తదా, ఉండనియ్యదా? ఏమండి, నేను రెడీ అయినా, వెళ్దామా? ఇక కాసేపు అయినాక వెళ్దాం. మళ్ళేమైంది? చిన్న వర్క్ ఉన్నది, ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండు, అయితే వాళ్ళ ఇంటికి రమ్మంటుండు. పోయేస్తా, ఒక పావు గంట 20 నిమిషాలల్లా వస్తా. అంతవరకు నువ్వు కూర్చో హాల్లా. మళ్ళెవరండి? అరే చిన్న వర్క్ అని చెప్పినా కదా బంగారం. డ్రెస్ లో సూపర్ ఉన్నావు, రా దగ్గరికి. నా బంగారం ఇది. ఓ సాల్తీ ఇక మళ్ళొస్తా ఇప్పుడే, సరేనా? కార్ మరి? కార్ల డీజిల్ ఉంది, మొన్ననే కొట్టించిన. సరే, రోజు నాకు ఏదంటే అది కొనియాలి, ఎటంటే అటు తీసుకుపోవాలి. సరేనే, ఎటంటే అటే తీసుకోపోతా, నువ్వు టెన్షన్ పడకు. వెళ్ళొస్తా. సరే, ఎటు పోతాండు ఈ ఫ్రెండ్ ఎవరు, ఏం కదా? బయటకు ఓదాం పుష్కన, మళ్ళా దాని దగ్గరికి ఇట్లా పోతలేడు కదా. ఇంకా అత్తలేడు అంటే అస్తడా రాడా గురించి ఎంతసేపు చూడాలి? రాకపోతే ఉంటది కదా. ఎవరడు ఏమన్నా హ్యాండ్సమ్ ఉంటాడా? ఈ స్టైల్ చూసే నేను పడిపోయినా. చెప్పు. ఏంది చెప్పు అని అనబడితివి? అసలు నేనెవ్వరో తెలియనట్టే మొత్తం ప్రవర్తిస్తావు. నీ కళ్ళకు నేను కనబడతలేనా ఏంది? నీకు దండం పెడతా, అంత సోది పెట్టకు, నాకు పని ఉన్నది. అనంటే ఏం పని? ఇంట్లో నేను వర్క్ చేసుకోవద్దా? ఈ వర్క్ తర్వాత వేసుకుందువు, నాకంటే ముఖ్యం పని కాదు నీకు. పిచ్చి పిచ్చి మాట్లాడకబ్బా. ఏంది అబ్బా అని అంటున్నావు? మొన్నటిదాకా రాయే పోయే నా బంగారానివే అట్లా ఇట్లా అన్నావు, నాతోటి ఉన్నావు. ఈ రోజున నీకు నేను కక్కత్తున్నానా? అక్క అత్తలేవు, ఏది అత్తలేవు, నా బతుకు మంచిగా లేదు. నా భార్య ఇప్పుడు ఇంటికి వచ్చింది, అలా అవ్వగారు ఎన్ని మాట్లాడిర్రో, ఎన్ని మాటలు అన్నారో నీకేం తెలుసు? నాకు అత్తగారింటికాడ కూడా విలువ లేకుండా అయిపోయింది. వాళ్ళు కొన్ని మాటలు తీసుకున్నాకనే ఆమెను నాతోటి పంపించిర్రు. అయినా నీ పెళ్ళాన్ని తోలుకరాను, అది నాకు అద్దు, నువ్వు ఉన్నావు నాకు చాలు అని అంటివి కదా. మళ్ళా నీ పెళ్ళాన్ని ఎందుకు తోలుకచ్చుకున్నావు? నీకు నేను లేనా ఏంది?
అయ్యో ఏదో జరిగింది అయిపోయింది మన మధ్య. అది ఎట్లా జరిగింది ఏం కథ అనేది అయితే నాకు తెలిసిపోయింది. నువ్వు నాకు మందు పెట్టినావు కదా. ఏంది? అవును. నేను నీకెందుకు మందు పెట్టినా? నువ్వే కదా నా దగ్గరికి ప్రేమ ప్రేమ అనుకుంటా వచ్చినావు, నాతోటి ఉన్నావు. అదే ఎట్లున్నానో ఏం కథనో నాకు అన్ని తెలుసు గాని నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇద్దరిని విడగొట్టడానికి మాత్రం ట్రై చేయకు. ఇప్పటికే నీకు ఎన్నో పైసలు ఇచ్చినా, ఎంతో చూసుకున్నా, ఏదంటే అది తీసుకొచ్చినా. ఇక జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు మా ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడన్నా హ్యాపీగా ఉండు. మా ఇంట్లో ఉంటే మాత్రం నా భార్య మా అమ్మ ఎప్పటికీ నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నన్ను మాత్రం గెలుకకు, నాకు ఫోన్ చెయ్యకు. ఏయ్ చెప్పందుకొని ఇదంతా ఏమనుకుంటానవు నువ్వు? నన్ను వాడుకున్నంత ఈజీ అనుకుంటానవా నన్ను వదిలేయడం? నీ అవసరం తీరా వాడుకున్నావు. ఎప్పుడు పడితే అప్పుడు అదండే ఇదండే, నేను అద్దింటనే ఇద్దింటనే, నాకు అజ్జయ్యే ఇజ్జయ్యానన్నావు, చేసినా తిన్నావు ఉన్నావు. ఈ రోజున ఇక నీ భార్య అచ్చుడితోటే నీ భార్య మీద ప్రేమ వంగిపోయి నన్ను దూరం పెడుతున్నావు. గుర్తు పెట్టుకో, నేను నిన్ను అస్సలకే వదిలిపెట్టా. ఎందుకు వదిలిపెట్టావు? నీకు నాకేంది? నువ్వు నాకు ఉంచుకున్నది అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను నిన్ను భర్తగానే ఫీల్ అయినా. నువ్వు నాకు ప్రతి ఒక్కటి చేసి పెట్టాలి. నాకే అవసరం ఉన్నా కూడా నీకు ఫోన్ చేస్తే నువ్వు అది నాకు తెచ్చి పెట్టాలి, లేకపోతే నాకు పైసలు ఇయ్యాలి. నా పొల్లను నన్ను నువ్వే చూసుకోవాలి. నేను అట్లా చూసుకోను. ఎందుకు చూసుకుంటా? నీ పొల్లా ఏమన్నా నాకు పుట్టిందా? పుట్టినా పుట్టకున్నా నువ్వు నాకు అన్నిటికీ ధైర్యం ఇచ్చినవు, గుర్తుందో లేదో? సచ్చేదాకా నీ తోడుంటా, నీకు ఏది కావాలన్న ఏత్తా, ఈ ఇంట్లోనే ఉండు, ఈ ఇల్లు కూడా నీకే ఇస్తా, నువ్వే ఉంచుకుందువు అని అన్నవా లేదా? మళ్ళా మీ అమ్మ మాటలు నీ భార్య మాటలు పట్టుకొని ఇంట్లోకే వెళ్ళిపోనంటున్నావు. నువ్వు అన్న మాట నిలబెట్టుకో, ఆ ఇల్లు నాకే చెయ్యి. ఏంది? అవును, నేను గిందుకే రమ్మని చెప్పిన. ఇల్లు దానికే ఇస్తా అన్నా, దాన్ని ఉంచుకున్నందుకు, దాన్ని వాడుకున్నందుకు ఆ ఇంట్లోకే వెళ్ళిపోకుమనుర్రి. ఆ ఇల్లు జోలికి దాని జోలికి పోకుర్రి అని నీ భార్యకున్ను నీ అవ్వకు చెప్పుకో. ఏదేమైనా నాకు అన్ని నువ్వే. ఆ ఇల్లు ఇస్తాను, ఆ ఇల్లు ఇచ్చేయి. నేను ఇంట్లోకే అస్సలకే వెళ్ళా. ఏంది నువ్వు మాట్లాడేది? నేనెందుకన్నా? ఆయన మత్తులొచ్చి అన్నావు, దగ్గర అన్నావు ఉన్నావు, ఇప్పుడు ఏందో మాట్లాడుతున్నావు. అవన్నీ కథలు నడవయి, అర్థమైతుందా? ఆ ఇల్లు నాకే సొంతం. నేను ఫోన్ చేసినప్పుడల్లా, నాకు అవసరం ఉన్నప్పుడల్లా పైసలు తీసుకొచ్చి నువ్వు ఇయ్యాలే, లేకపోతే నేను అస్సలకే ఊకునేదాన్ని కాదు. ఏం మాట్లాడతానవే నువ్వు? అసలు నాకు అర్థం కాదు. ఏయ్, నా దగ్గరికి నేను రమ్మన్నప్పుడు నువ్వు రావాలే. రాకపోయినావనుకో చూసుకో, మనమిద్దరం మాట్లాడుకున్నాయి అల్లా ఇంకా ఎక్కువ చేసి నీ భార్యకి చెప్పి నీ భార్యకు నీ మీద మనసు ఇరగొట్టేటట్టు నేను చేస్తా. చేసుకోపో, నీ మాటలు ఎవ్వరు నమ్మరు. ఎందుకు నమ్మది? దాన్ని బోల్తా కొట్టుడు ఎంతసేపు? అంతేగాని నీ వాళ్ళకు ఒకటే మాట చెప్పు, ఆ ఇల్లు నాదే, నాకే సొంతం. లేదు అని అంటావా, నిన్ను బజార్లేస్తా. 10 మందిని ఇగ్గుకొచ్చి నిన్ను బజార్లో పెడతా. ఇగో వీడు వాడుకున్నాడు అని చెప్తా. నాకు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఇంట్లోకే ఎల్లుమంటాడు, నా బతికేంది అని రోడ్డు మీద కూర్చుంటా. ఏమైనా మంచిదే, తెగబడ్డావు అని అంటారు కదా, ఇక తెగబడే నేను చూపిస్తా. ఈ భార్యకు అవ్వకు ఎప్పు, అర్థమైందా? అట్లా ఇచ్చుడు ఉండది. అచ్చుడే ఉంటది. నేను రమ్మన్నప్పుడు నువ్వు నా దగ్గరికి అచ్చుడే ఉంటది, లేకపోతే నేను నీ ఇంట్లోకొచ్చి నీ దగ్గరనే ఉంటా. ఏంది నాకు ఈ టార్చర్? అసలు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? గుర్తు పెట్టుకో, ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయి. ఇవన్నీ మాటలు గుర్తు పెట్టుకొని ఉండు. ఏందిరా రాములా? అమ్మా, వీడన్ని మర్చిపోయిందట. వీడు మర్చిపోయినట్టు నేనెట్లా మర్చిపోతా? నిన్నెట్లా బతకనిస్తారా? నిన్ను టార్చర్ పెడతా నేను. ఇన్ని రోజులైతుంది బంగారం, మరి ఇద్దరం కలిసి ఇట్లా కార్లా ఓకా? ఇప్పుడు అడిగినా తీసుకెళ్ళుడే లేదు అని మోజురా వాడి. అదేం లేదు గాని, ఇక జాల్తి. సరే గాని షాన్వి, ఒకటి అడగల్లా? అడుగు. ఇప్పుడు నేను ఏదో తప్పు చేసినా అయిపోయింది, నేను ఆ గతం మొత్తం మర్చిపోయినా అని అనుకో. మర్చిపోవాలని అనుకుంటున్నా, కానీ ఒకవేళ ఆమె నన్ను వదిలిపెట్టపోతే? దాన్ని ఓ రోజు రాత్రి ఎడకన్నా పట్టుకపోయి చెరువులా పడేద్దాం, సత్తది దెబ్బకు. కాదు, ఆమె ఒకవేళ మన ఇంట్లోకి వెళ్ళకపోతే? అది మన ఇంట్లోకి వెళ్ళకపోతే దాన్ని మెడలు పట్టి బయటకు నూకుదాం, అంతే తప్పించి అది మన ఇంట్లో ఉండుడద్దు, కథద్దు.
మరి అది ఆ ఇల్లు కావాలి అని అంటే, నేను చేసిన తప్పుకు నాకు ఇల్లు ఇయ్యుర్రి అని అంటే అది అంటదా అట్లా? ఎందుకు నీతోటేమన్నా అన్నదా ఏంది? నువ్వు అన్ని గట్ల మాట్లాడతావు. దానికేంది ఇల్లు ఇచ్చేది? ఇయ్యాల రేపు గింతంత జాగా కూడా పోనిత్తలేరు అనంటే ఇల్లు ఇచ్చే కాడికి వచ్చిందా కథ? నువ్వు చంపుతా దాన్ని చంపుతా నువ్వేమనుకుంటున్నావో ఒక్క మాట మా అన్నకు మా అయ్యకు చెప్పింది అనుకో, ఏం లేదు ఇక వచ్చి సావ కొడతారు. అదే గాని అది ఏం చేస్తుందో అని నాకు భయం అవుతుంది. మళ్ళా నిన్ను నన్ను విడగొట్టే ప్రయత్నాలు ఏమన్నా చేస్తుందో అని. అది ఎందుకు ఎత్తది? అది వచ్చి నాకు 1,00,000 మాట్లాడినా కూడా నేను దాని మాట నమ్మేదాన్ని కాదు. నువ్వు నమ్ముతావు, నువ్వు పోతావు దాని దగ్గరికి గాని. ఇంకా పోతనా అనే పిచ్చిదానా? దాన్ని ఫస్ట్ ఎలగొట్టుడే కావాలి. అది మన దిక్కు ఉండద్దు గంతే. సరేలే. అమ్మో ఇది ఇంత కోపంగా అంటుంది. అదేమో మొత్తం నేను ఇన్నే ఉంటా, నాకు ఈ ఇల్లు కావాలని అది మాట్లాడుతుంది. ఏం చేసుడు ఏమో, నా బతుకు ఏమవుతుందో ఏమో. నాకైతే భయమే అయి పాడైతుంది. అది టార్చర్ చేసి చంపుతాంది. అవ్వ నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, పెడితే ఇంటికి వస్తుందా? ఇగో ఇదే టెన్షను. అబ్బా బాడుకో, కార్లా పెళ్ళంతోటి ఎటో పోయి ఇప్పుడు వచ్చిండు అంటే వీడు పొద్దుగాల పనుంది అని అంటే ఇంట్లోనే వర్క్ చేసుకుంటుండు కావచ్చని నేను అనుకున్నా. ఫోన్లు ఎత్తే లిఫ్ట్ చేసులేదు, మెసేజ్కి రిప్లై ఇచ్చులేదు. అంటే పెళ్ళంతోటి షికారు వేనాడు వీడు కార్లా. అందుకేనా నా ఫోన్లు మాట్లాడంది. ఇప్పుడు వచ్చిండు. అబ్బా దాని సోకు చూడు, ఎసొంటి బట్టలు వేసిండు. అయినా వీడు దాన్నెందుకు తీసుకుపోయిండు? నాకు నచ్చదని తెలుసు కదా, ఎందుకు ఇట్లా ఎత్తుండు? చెప్పిన మాటలు గురించి ఏమన్నా ఆలోచించిండా లేదా? ఫోన్ ఏమో అస్సలకే లిఫ్ట్ చేసి సత్తలేడు. జట్టబాడుకోవు. ఏమైందే? దా అన్నం తిందాం. ఈ అన్నం చల్లగుండా ఆగరా? అదే ఏమైంది? చూడు ఒకసారి. కార్లకి దిగుకుంటా ఎన్ని సామాన్ తీస్తారు, ఎన్ని షాపింగ్ కవర్లు తీస్తుర్రు. అంటే ఇవాళ పెళ్ళాన్ని పట్టుకొని షాపింగులు గీపింగులు పోయినట్టున్నాడు వీడు. వాళ్ళు పోతారు, పెళ్లి చేసుకున్న జంట పోతారు, భార్య భర్తలు పోతారు. ఇంకా నీకు సిగ్గనిపిత్తలేదా అనే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడడానికి? ఏ ఊకో అమ్మా, నీకు తెలియదు. ఏంటిదే తెలియంది? వాళ్ళను అట్లా వదిలేయే, మన బతికేదో మనం బతుకుదాం రాయే. దేవుడు అనేటోడు మీదున్నాడు, చూస్తుండు. ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు పడతామని మనల్ని ఏం చేసేది తెలియదు. అసలే మనకు నీడ తోడు ఎవ్వరు లేరు. అందరితోటి మంచిగా ఉంటేనే రేపు ఎవరన్నా మనకేదన్నా ఆపదత్తే పాపము అని అంటారు. పిల్లకు కూడా బుద్ధి వచ్చింది, అన్ని తెలుస్తాన్నాయి రాయే. ఇంట్లో పిలుస్తాంది పిల్ల. మీరు తినిపోర్రే, నా కడుపంతా మసులుతాంది. నాకు ఇప్పుడు తిండి అనేది పోదు. అరే రాములా, ఎందుకే? ఆడు నాకు ఈ ఇల్లు ఇస్తా అన్నాడు. ఈ ఇల్లు నాకు ఇయ్యమనంట. ఏంది? అవునమ్మా, వాడు నీకు ఇల్లు సొంతం ఇచ్చేస్తా, నువ్వు ఇంట్లోనే ఉండు, ఇంట్లోనే బతుకు అని అన్నాడు. అవ్వావును పెళ్ళమచ్చి నన్ను వెళ్ళిపో అని పొద్దున అన్నారు. నువ్వు లేవప్పుడు. నేను వాణ్ణి బక్కకు విలుసుకపోయి మాట్లాడినా. నాకు ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇచ్చేయని చెప్పిన. చెప్తే ఏమన్నాడు? ఏమంటాడే? లేదు మా వాళ్ళు ఇయ్యరు అని అన్నాడు. నువ్వు ఇయ్యకపోతే మాత్రం నీ సంగతి నేను ఘోరం అంటే ఘోరం చేస్తా అని చెప్పిన. వానికి పిత్తులు పడేటట్టు వేసిన. ఆ పిత్తులకు భయపడి ఇంట్లో పని ఉందని పీకిండు. అసొంటిది ఇప్పుడు పెళ్ళాన్ని పట్టుకొని షికారు పోయి వచ్చిండు. వాణ్ణి టార్చర్ చేస్తా నేను. నువ్వేమన్నా చేసుకోయే, నీ సావు నువ్వు కొని తెచ్చుకుంటాను. అవ్వా నేనేనన్నా వీక్తాయిగా. ఏదో బిట్టెలది, దీనికి ఏం తెలియదు. అయ్యి బాడుకో, పెళ్ళంతోటి ఎట్లా వీండి అసలు. నాకు ఇల్లు ఇస్తే చాలు, నేను వీడిని ఎట్లా వేయాలో అట్లా చేస్తా. వీడు నా దారిలకు ఎట్లా రాడో అట్లా చూస్తా. పెళ్ళం ఇంటికి పోయింది, కారు దగ్గరనే ఉన్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయరా ఒకసారి. హలో. అరే బాడుకో, ఇంట్లోనే ఉంటా, నాకు ఇంట్లోనే పని ఉంది, వర్క్ చేసుకోవాలని అంటే కదరా పొద్దుగాల. అప్పుడు పోయినామంటే దాన్ని పట్టుకొని పోయి ఇప్పుడు వచ్చినవారా? ఏం కొనిచ్చినవరా అంతగానం నీ పెళ్ళానికి? ఏం మాట్లాడుతున్నావు? ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? అసలు మనిషివేనా నువ్వు? నీ పెళ్ళానికి ఎందుకు కొనిచ్చినావు? ఏది కొనిచ్చినా నాకు కొనిస్తా, నేను చూసుకుంటాను అన్నావు కదా. ఇప్పుడు దానికి ఎందుకు కొనిచ్చినావు? దాన్ని ఎందుకు పట్టుకొని పోయినావు? నాతోటి నా పెళ్ళం రాకపోతే ఎవరత్తరే? నువ్వు ఏంది నన్ను ఇట్లా టార్చర్ చేస్తాను? ఎన్ని ఫోన్లు, 100 ఫోన్లు వస్తాయా? లిఫ్ట్ చేయనప్పుడు చెయ్యొద్దు, మళ్ళీ చూసుకొని చేస్తా అని ఊకోవాలి. నువ్వు చూసుకొని కూడా ఎత్తలేవు కదా. నీ పెళ్ళంతోటి నువ్వు మోజులా ఉన్నావు. నువ్వు నాకేం చేస్తావు?
ఓ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, మోజు గీజు అని మాట్లాడకు, ఉండు. ఆగు, ఎన్ని కొన్నావు దానికి? అవన్నీ బట్టల షాపింగ్ కవర్లు ఇంట్లోకి పట్టుకపోయింది. మరి నాకేది? నీకు నేనెందుకు కొంటా? మరి నాకెవరు కొంటారు? నాకేం తెలుసు, నన్ను అడిగితే నేనేం చెప్తా? నాకు 10,000 కావాలి, ఇయ్యి, నేను పోయి కొనుకొచ్చుకుంటా. నేనేంది నీకు ఇచ్చేది? దగ్గర లేవు. అరే, నాకు పైసలు ఇయ్యమన్నప్పుడు నువ్వు ఇయ్యాలే. ఇప్పుడు పోయి సామాన్ అంతా కొనుక్కొస్తావు, దానికి పైసలు ఉంటాయి కానీ నాకు ఇయ్యడానికి పైసలు ఉండయా? చక్కగా 10,000 తీసుకొచ్చి ఇయ్యి. మళ్ళీ ఎత్తావు. హలో, ఆ బాడుకో కట్ చేసిండు ఫోను. దోస్తులు చూసిర్రా, ఇట్లా అయిననైతే ఈమె ఘోరంగా టార్చర్ చేస్తదన్నమాట. ఇట్లా టార్చర్ చెయ్యంగా ఏమైంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. ఇప్పటి నుండి రాని భాగవతం ఎట్లుంటది, మరి ఏం కాబోతుంది అనేది అయితే ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.